హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ జీహెచ్ఎంసీ మినహా మిగతా అన్ని జిల్లాల్లో పంపిణీ కొనసాగుతుంది, స్టార్ట్ అయిందనమాట. మరి దీనికి సంబంధించిన వార్త ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నాను మన ఛానల్లో. మరి వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా L2లో ఉన్న వాళ్ళు మాత్రం అలర్ట్గా ఉండండి. మరి కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి కదా జిల్లాల్లో, వాటిని అయితే 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటివరకు ఎవరికి పంపిణీ చేయలేదు. ఇప్పుడే స్టార్ట్ చేశారనమాట. నేను ఆల్రెడీ వార్త చేస్తూనే ఉన్నాను. మరి వాటికైతే మౌలిక వసతులు కల్పిస్తారు, పనులు స్టార్ట్ అయినాయి. మౌలిక వసతులు అంటే కరెంటు, వాటర్ కనెక్షన్లు, కరెంట్ కనెక్షన్, డ్రైనేజ్ కనెక్షన్ ఇలాంటివన్నీ రెడీ చేస్తారు, పంపిణీకి సిద్ధం చేస్తారు. మరి దీనికి సంబంధించిన లబ్ధిదారులు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళని, మరి అర్హత గల వాళ్ళని అయితే ఎంపిక చేయాలని, లిస్ట్ రెడీ చేయాలని కలెక్టర్లు మొన్ననే ఆదేశాలు వేయడం జరిగింది. కొన్ని జిల్లాలు అయితే పంపిణీ కూడా చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి జహీరాబాద్ మున్సిపాలిటీలో హోతి గ్రామంలో వార్త ఆల్రెడీ తమిళలో పెట్టిన గృహ ప్రవేశాలు జరుగుతున్నాయి. అట్లనే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పండుగని వాళ్ళకి అధికారులు తాళాలు ఇవ్వగానే వాళ్ళ సొంతింటి కళ సాకారం నిజమైందని, కళ సాకారం అయిందని వాళ్ళు ఎంతో సంతోషంగా మరి ఆనందం వ్యక్తం చేస్తారనమాట. మరి వాళ్ళు ఈ ఊరికే రాలేదంట, చాలా ఈజీగా కాలేదంట. 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తారంట. 2 సంవత్సరాలు అంటే కేసీఆర్ టైంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ అప్పుడు వాళ్ళు పంపిణీ చేస్తారని పంపిణీ చేయలేదు. మరి వాళ్ళు ఒక యూనిట్ గా తయారై మరి ధర్నా మరి రస్తా రోకోలు, అధికారుల చుట్టూ యూనిట్ గా ధర్నాలు, అదే రకరకాల ప్రయత్నం చేస్తే ఇప్పటికి వాళ్ళకి నిజమైంది, వాళ్ళ కళ నెరవేరింది అనమాట. మరి దీనికి సంబంధించి మిగతా అన్ని డబుల్ బెడ్రూమ్లు జిల్లాలో కానీ జిహెచ్ఎంసీలో ఉన్న నిజమైన నిరుపేద అర్హత గల వారికి అందరికీ రావాలని, ఇలానే డబుల్ బెడ్రూమ్ వస్తే బాగుంటుందనే కోరుకుందాం. మరి దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు జెన్యూన్ అప్డేట్స్ చెప్తూనే ఉంటాను. మీరందరూ కూడా ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ సొంత L2లో ఉన్న వాళ్ళు, నిజమైన అర్హత ఉన్న వాళ్ళు వాళ్ళ అధికారులతో టచ్ లో ఉండండి. ఒక యూనిట్ కలిసి మరి వాళ్ళ తిరగండి, అధికారుల చుట్టూ ఆ టచ్ లో ఉండండి. మరి అట్లనే అర్హత లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి కంప్లీట్ చేయండి. ఇవన్నీ ఇప్పుడు ఏది దాచుకోదు, ఎవరికి అర్హత ఉన్న వాళ్ళకి అందరికి వస్తాయి, వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఇలాంటి అప్డేట్స్ ఉన్నాయి చెప్తుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో అప్డేట్ తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.